మేమంతా ఇప్పుడు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3 లో ఉన్నటువంటి బంజారాహిల్స్ పిఎస్ లో ఉన్నాము. ఇప్పుడే పాడి కౌశిక్ రెడ్డి మీద అలాగే మరి తెలుగు సబ్స్క్రైబ్ అని దొంగతనంగా నడుపుతున్నటువంటి దొంగ వెధవల మీద ఇద్దరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందాక మీరు అందరు చూసుంటారు, మీకు అందరికీ తెలుసు. యావత్ తెలంగాణ ప్రజలకు అందరూ ఇందాక ఒక వెధవ దొంగ పనికిమాలినోడు దద్దమ్మ చాతగాని వెధవ కౌశిక్ రెడ్డి గాడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి విషయాలు మనం అందరం చూసాము. కాబట్టి దాని మీద మేము చాలా అసలు నిజంగానే వాడు ఎమ్మెల్యే అయితే నిజంగానే కడుపు కన్నం తింటే వాడు మనిషి అయితే మానవ జన్మ అయ్యి ఉంటే వాడికి వంటిలో చీము నెత్తురు ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. అయినా మాట్లాడావు కదా నువ్వు. ఇప్పటికి ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చినాం. నువ్వు దద్దమ్మ అని తెలుసు, కానీ పక్కలోడు ఎవడో చెప్తే నువ్వు మాట్లాడేటటువంటి మరీ అతి దరిద్రమైనటువంటి దద్దమ్మ అని ఇప్పుడే అర్థమైంది. వీడి దొంగకి ఇక నేనైతే పోలీస్ స్టేషన్ లో ఉన్నా, కానీ చెప్పు చూపించి నేను అడుగుతున్నా ఆ వెధవకి రా నేను ఇన్నే పోలీస్ స్టేషన్ ముంగలున్నా. ఎవరిని ఏం మాట్లాడినావో ఇందాక ఏం మాట్లాడినావు నువ్వు, ఏం బయట పెడతావు? నేను మీడియా ముఖంగా నేను ఆ మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడలేను. కానీ ఆ దొంగకి నేను ఈ రోజు ఇక్కడనే ఉన్నా పోలీస్ స్టేషన్ లా. నేను ఎక్కడ పోను, ఈడే ఉంటారా? ఆధారాలు పట్టుకొని వస్తా అన్నావు కదా, రా ఆధారాలు తీసుకొని రా. ఎందుకురా లేటు? ఇప్పుడు రా ఆధారాలు తీసుకొని. నీ దగ్గర ఎంత దమ్ముందో ఎంత ధైర్యం ఉందో. ఒక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ పౌరుడైనటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆధారాలు లేనివి నిరాధారాలైనటువంటి మాటలు మాట్లాడి పైగా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని అంటాడు. అరే దొంగ, నువ్వు చేసినటువంటి దొంగ పనులందరికీ తెలుసురా. పెండ్లాము బిడ్డని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి వెధవ మహిళల మీద కించపరుస్తూ మాట్లాడుతూ ఎంతమంది 16 మంది అంటావు, అదంటావు ఇదంటావు. ఏంద్రా ఎవడరా నీకు 16 మంది అని ఎవడరా అవమానిస్తున్నావు? నీ బాస్ ఎవడైతే నిన్ను ఉసుగొల్పి మాట్లాడిస్తున్నాడో వాడి దగ్గర ఉన్నటువంటి రంకు పనులన్నీ బయటకు వచ్చి అందరిని అంటగట్టాలని నువ్వు చూస్తున్నావు. మహిళల మీద కించపరిచే ముందు నువ్వు నిజంగానే మనిషివైతే, నిజంగా శాసనసభ సభ్యుడివైతే, నిజంగానే ఒక నియోజకవర్గం ప్రజలు నిన్ను గెలిపించింటే ఆడంగి నేను ఆ మాట కూడా అన్నాను. ఎందుకంటే నేను కూడా మహిళగా ఒక రాజకీయ నాయకురాల్లాగా ఉన్నాను. కానీ అంతకన్నా దరిద్రమైనటువంటి వెధవ నీ దగ్గర ఆధారాలు ఉంటే ఇన్ని రోజులు ఏం బిక్తున్నావురా నువ్వు? ఏం చేసినావు చాతకం దద్దమ్మ? ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ తోని అన్ని మీ దొంగ బీఆర్ఎస్ వాళ్ళ అన్ని దొంగ పనులన్నీ బయటపడ్డాయి. కాబట్టి నీకెవడైతే రంకు మొగడు నీకు ఈ రోజు ఇవన్నీ మాటలు నేర్పిస్తున్నాడో ఆని మాటలన్నీ బయటపడ్డాయి, వాని విషయాలన్నీ బయటపడ్డాయి. కాబట్టి నిన్ను ఉసిగొలిపి మీడియా ముంగల కూసోబెట్టి నిన్ను మాట్లాడిస్తున్నటువంటి ఆ దొంగకి చెప్పు. నువ్వు నీలాంటి వెధవ పనులు ఎవరు చేయలే. నీ సొంత చెల్లిని వదలనోనివి నువ్వు, నీ సొంత భార్యని వదలనోనివి. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ చేయించి ప్రభాకర్ రావే డైరెక్ట్ చెప్తున్నాడు కదా ఎవరైనా ఫోన్లో ట్యాపింగ్ చేయించిండో. నీ నాయకులందరూ ఫోన్లో ట్యాపింగ్ చేపిస్తే ఈ రోజు వచ్చి మా మీద నేర్పించడని మాటలన్నీ పక్కకున్న కేటీఆర్ నేను ఈ రోజు ఎవరితోనైతే చాతగాని దద్దమ్మ నీకు నీకు చాతగాక ఒకంతో కూసబెట్టి మాట్లాడుతున్నావు కదా. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నేను ఒక మహిళగా నాయకురాలిగా రాజకీయ నాయకురాలుగా నేను ఈ రోజు నీకు సవాల్ ఇస్తున్న దమ్ముంటే నువ్వు రేవంత్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి గారి మీద చేసినటువంటి ఆరోపణలు రుజువు చేయి. నిజంగా దమ్ములేని వెధవ నువ్వు నీ చెల్లెల ఫోన్లో ట్యాప్ చేపించి, నీ భార్య ఫోన్లో ట్యాప్ చేపించి, చుట్టాలై పక్కాలై లేడీస్ వి అందరి ఫోన్లో ట్యాపులు చేపించి, సెలబ్రిటీ వ్యాపారస్తులు అందరి ఫోన్లో ట్యాపింగ్ చేపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసింది మీరైతే మీరు వచ్చి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీద అంటావు. ఎడదృష్టవరా నువ్వు రేవంత్ రెడ్డిని? 16 గంటలు కష్టపడుకుంటా అసలు ఇల్లు వాకిలి వదిలేసి తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికొచ్చిన కూతలు కూస్తావు. నువ్వు చేసి తప్పుడు పనులు చేసి దొంగ పనులు చేసి వెనకాల తిరుగుతున్నావు కదా. తగుదునమ్మా అని రేపు పొద్దున ఏమన్నా ఆయన సంపాదించి దొంగతనం చేసిన దాంట్లోకి ఏమన్నా నీకు చారానంతో 10 పైసలంతో ఇస్తాడు అనుకోని నువ్వు చేస్తున్నావు. కానీ ఆ నమ్మించి నట్టేట ముచ్చటోడు సొంత చెల్లెలు నిలబడ నిన్నుడిస్తాడరా. జాగ్రత్త, ఖబర్దార్ చెప్తున్నా నేను బిడ్డ. ఈ రోజు ఇక్కడ నుంచి బంజారాహిల్స్ నుంచి మాట్లాడుతున్నా. ఇంతకు ముందు కూడా నీ మీద గీనే కేసు అయిండే, గుర్తు చేసుకో. లేడీస్ విషయాలలో నువ్వు ఇబ్బంది పెట్టినావని గీ పోలీస్ స్టేషన్ లోనే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాను ఇప్పుడు చెప్తున్నావు కదా. కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడే నీ వ్యవహారాలు విచ్చలవిడితనం మీద ఈడొచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే మేమున్నాం. అప్పుడు నువ్వు ఈ రోజు ఇక్కడనే పోలీస్ స్టేషన్ లో నిలబడున్నా. రా, నువ్వేం ఆధారాలు తీసుకొస్తావు? ఇంకెందుకు లేట్ చేస్తున్నావు? ఆధారాలు ఉన్నాయని ఉట్టిగా గాలికి ఆధారాలు లేకుండా మీడియా ముంగల కూర్చొని హైలైట్ కావాలి. ఈ రోజు డే మొత్తం నిన్ను చూపియాలి. ఎందుకంటే ఢిల్లీ నడిబొడ్డున 42% రిజర్వేషన్ కోసం ఓబీసీలంతా ఏకమై దేశం మొత్తం అందరు వచ్చి ఆడ
మాట్లాడుతున్నారు. అది మాట్లాడింది కనబడొద్దు రాష్ట్ర ప్రజలకి. కాంగ్రెస్ చేసిన గొప్పతనం